పూరా లోకల్. ఒక ఆడవాళ్ళమే ఇంత ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నెట్టుకుంటూ వస్తున్నాము. ఎంత బ్యాడ్ అయినా సరే, ఎంత బ్యాడ్ మెసేజెస్ అయినా సరే. ఎగ్జాంపుల్గా నేను మీకు ఒకటి చెప్తాను. మా నాన్నగారు చనిపోయిన రోజే ఒక అబ్బాయి కూడా కాదు, ఒక అమ్మాయే మాకు ఇష్టం వచ్చినట్టు పచ్చిబూతులుగా బ్యాడ్ మెసేజ్ పెట్టింది. మేము స్టేటస్ పెట్టాము. మా నాన్నగారు చనిపోయారు, అసలు బిజినెస్ అనేది 2 days హోల్డ్లో పెడుతున్నామండి, అర్థం చేసుకోండి ఈ సీరియస్ టైంలో అని మేము చెప్తే ఆమె ఇచ్చిన రిప్లై మీరు చూడండి. నీకు ఇలాగే కావాల్సింది అని ఇంకా పచ్చిబూతులు తిట్టింది. ఆ నోట్తో నేను చదవలేను, స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను, మీరే ఒకసారి చదివి మా సైడ్ ఏంటనేది ఒకసారి ఆలోచించండి. అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేసింది ఎవరికి ఏమీ తెలీదు. రమ్య అంటే నేను అనేది లేకపోతే అలెక్య చిట్టి పికిల్స్ అనేది ఈరోజు లేదు. నాకు ఒక ఐడియా వచ్చి నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న ఇలా బిజినెస్ పెడదాం నాన్న, మా ఓన్గా మేము ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాము, మీరు హెల్ప్ చేయండి అని నేను అడగడం జరిగింది. మా నాన్నగారు హెల్ప్ చేశారు, ఇక్కడ వరకు నెట్టుకుంటూ వచ్చాము. తెలియని విషయం ఏంటంటే స్టార్టింగ్లో ఎవరెవరో అసలు ఊరికే తిట్టేసేవాళ్ళు. ఎందుకు తిడుతున్నారనేది మాకు భయపడిపోయి ఏడ్చేసేవాళ్ళం మా నాన్న దగ్గర. ధైర్యం చెప్పి ఎందుకురా అలా చేయకూడదు, మీరు అడుగు వేసేసారు, ఫస్ట్ అడుగు వేశారు, ఇంకా వెనక అడుగు అయితే వేయకూడదు, మీరు తెగించి ఇంత వర్క్ అది చేసుకుంటున్నారు, కష్టపడి అంతా మీరే చేసుకుంటున్నారు, ఇలా జరగకూడదు నాన్న అది ఇది అనేసి చాలా ధైర్యం అయితే చెప్పారు. అలా చెప్పడానికి ఈరోజు ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అలా చెప్పడానికి, ధైర్యం చెప్పడానికి నేనున్నాను అనే వాళ్ళు మాకైతే లేరు. మేమందరం ఆడవాళ్ళమే. మీకైనా సరే అన్న, చెల్లి, తమ్ముడు, అక్క, పెద్దమ్మ వీళ్ళందరూ ఉండొచ్చేమో, మాకంటూ ఎవరు లేరు. నేను, మా అమ్మ, అలెక్య, మేము ముగ్గురమే అయితే ప్రజెంట్ అయితే ఉన్నాము. ఎంత బాధను మోస్తున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు. మా నాన్నగారు ఇంకా లేరు, అంతే. అది మేము యాక్సెప్ట్ చేసాము. బిజినెస్ స్టార్ట్ చేసిన 3 to 4 monthsలో అయితే మేము సరే ఎందుకులే బ్యాడ్ మెసేజెస్ అది ఇది అని వదిలేసాము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఎవరో మనకి అర్ధరాత్రి 1 గంట 2ంటికి మనకి వీడియో కాల్స్, ఆడియో కాల్స్, బ్యాడ్ మెసేజెస్ చేస్తే మనం ఎవరెవరు ఏంటి అనేది మనం ఖచ్చితంగా టెన్షన్ పడతాము. అలాంటిది మేము కొన్ని వందలాది 10, 20 కూడా కాదు, 100ల కొద్దీ మాకు బ్యాడ్ మెసేజెస్ ఆ టైంలో ఆడియో కాల్స్, వీడియో కాల్స్ అనేది చేస్తూ ఉంటే మేము అసలు ఏం చెయ్యాలో కూడా మాకు అర్థమయ్యేది కాదు. ఈ ఆడియోని తీసుకెళ్ళి ఇంత నెగిటివ్ వైరల్ అయితే చేసేసారు. చాలా న్యూస్ ఛానల్స్లో కూడా చేసేసారు. ఈరోజు బిజినెస్సే లేకుండా పోయింది మాకు. ఎందుకంటే మేము కంప్లీట్గా మా ఫ్యామిలీ అంతా డిపెండ్ అయ్యింది ఈ బిజినెస్ మీదే. నిజాలు ఏంటి అనేది, అసలు ఏం జరిగిందో ఏమీ తెలుసుకోకుండా, ఒక 2 days కూడా వీళ్ళు ఏం చెప్తారనేది మీరు ఆలోచించకుండా వెంటనే మా బిజినెస్నే పోగొట్టేశారు. నేను మీకు ఒక్కటే చెప్తున్నానండి, ఇప్పుడు మిమ్మల్ని కూడా, మీరు ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, మిమ్మల్ని మీ అమ్మ నాన్నల్ని ఎవరేమన్నా తిట్టినా మీరు నిజంగా పల్లెత్తి మాట కూడా అనకుండా అయితే ఉండరు. అది అందరి మనస్సాక్షులకి తెలుసు. ప్రతి ఒక్కరికి సహనం అనేది ఇంతవరకు ఉంటుంది. ఆ సహనం అనేది కోల్పోయినాక మన అమ్మ నాన్నల విషయానికి వస్తే ఎవరు ఊరుకోరు కదండి. మా అక్క అలాగే తిట్టడం జరిగింది. ఇప్పుడు ఆడియో ఏదైతే ట్రెండింగ్లో ఉందో అదే ఆడియోని బేస్ చేసుకొని ఇలాంటి వాటి మీద వీడియోస్ చేస్తే ఇంకా వ్యూస్ వస్తాయి, మనీ జనరేట్ అవ్వుద్ది అని ఇప్పుడు ఆడియో 2, ఆడియో 3 అనేసి ఇంకా లీక్ చేస్తే నేను ఒక్కటే చెప్తున్నానండి, తనని, మా అక్కని, అలెక్యని ఎవరైతే ఇష్టానుసారంగా పచ్చి బూతులు యూజ్ చేసి ఆడదాన్ని తిట్టి, అమ్మని తిట్టి ఎవరైతే అంటారో వాళ్ళని మాత్రమే తను రియాక్ట్ అయ్యి తిడుతుంది. అంతకు మించి తను ఎవరిని, ఒక ఇన్నోసెంట్ని తిట్టాలని తను చూడదు.